హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అందించడం కోసం కొత్తగా ఈ ఛానల్ అయితే ఎక్స్క్లూజివ్గా క్రియేట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. సో మీరు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి అయితే తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో 10 లక్షల ఉద్యోగాలు అనేవి మిషన్ మోడ్లో భర్తీ చేస్తామని అయితే చెప్పారు కదా. దాంట్లో భాగంగానే మనకి 90,000 పోస్టల్ ఉద్యోగాలు కూడా ఖాళీ ఉన్నట్లుగా మనకి అప్పట్లో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే చాలామంది కూడా పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ కానీ ఎంటీఎస్ ఉద్యోగాలు కానీ 2018 తర్వాత అయితే విడుదల అవ్వట్లేదు కదా. సో ఆ నోటిఫికేషన్స్ మళ్ళీ విడుదల అవుతాయా, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పి చాలామంది అయితే మనకి మెసేజెస్ అయితే చేస్తూ ఉంటారు. ఈ వీడియోని మీకు పూర్తిగా చూసినట్లయితే వాటికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఉందో మనకి అన్ని పోస్టల్ సర్కిల్కి సంబంధించిన హెడ్స్కి ఒక నోటీస్ అయితే మనకి పంపించడం అయితే జరిగింది. ఈ నోటీస్ యొక్క సబ్జెక్ట్ మెయిన్గా ఏంటి అంటే ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిక్రూట్మెంట్ ప్లాన్. అంటే మనకి వేకెన్సీస్ ఏవైతే ఖాళీ ఉన్నాయో వాటిని ఫిలప్ చేయడం, అలాగే రిక్రూట్మెంట్ ప్లాన్ అంటే ఏ విధంగా వాటిని రిక్రూట్ చేయాలి అనే ప్లాన్కి సంబంధించి డిస్కస్ చేయడం కోసం వాళ్ళకైతే ఈ నోటీస్ అయితే పంపించారు. ఈ నోటీస్లో ఉన్న సారాంశం చూసుకున్నట్లయితే 2021 డిసెంబర్ 31 చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో 87,475 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. తర్వాత 2022-23 కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి కొంతమంది డిపార్ట్మెంట్లో రిటైర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళని కూడా కలుపుకుని 2023 నాటికి అప్రాక్సిమేట్గా 97,104 పోస్టులు అయితే మనకి ఖాళీ ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి ఇందులో అయితే మనకి మెన్షన్ చేశారు. కాకపోతే ఈ 97,000 ఉద్యోగాల్ని కూడా డైరెక్ట్గా అయితే ఫిలప్ చేయరు. కొన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మనకి ఫిలప్ చేస్తారు, కొన్ని అయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఫిలప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 97 ఉద్యోగాలు మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, అలాగే ఎంటీఎస్ మెయిల్ గార్డ్ ఇలా రకరకాల పోస్టులు అయితే ఉంటాయి. ఓకే, సో దీంట్లో మనకి ప్రమోషన్ ప్రకారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మనకి జీడీఎస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ జీడీఎస్గా మనకి ఒక 3 years 5 years వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రమోట్ అయ్యే ఛాన్స్ అయితే ఇస్తారు. ఒక డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే కనుక వాళ్ళకి పోస్టల్ ఎంటీఎస్గా కానీ పోస్ట్ మ్యాన్గా కానీ ప్రమోట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే పోస్టల్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్గా కొంతకాలం పనిచేసిన తర్వాత వాళ్ళు పోస్టల్ అసిస్టెంట్ అలాగే సార్టింగ్ అసిస్టెంట్గా కూడా ప్రమోట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే లోవర్ క్యాడర్ నుండి అప్పర్ క్యాడర్కి అయితే మనకి క్యాడర్ టు హయ్యర్ క్యాడర్. ఓకే, సో ఈ విధంగా ప్రమోట్ అవడానికి మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనకి కొన్ని ఉద్యోగాలు అయితే మనకి భర్తీ చేయడం అయితే జరుగుతుంది. బట్ డెఫినెట్గా మనకి ప్రమోషన్ అయిన తర్వాత సో మళ్ళీ కింద లెవెల్లో మనకైతే ఖాళీలు అయితే ఏర్పడతాయి కదా, సో వాటిని అయితే డెఫినెట్గా ఫిలప్ చేస్తారు. అలాగే కొన్ని ఉద్యోగాల్ని మనకి అన్నీ కూడా 100 ఉద్యోగాలు ఉంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 100 కూడా మనకి ప్రమోషన్ ద్వారానే ఫిలప్ చేయరు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సమ్ పర్సంటేజ్ అనేది డిపార్ట్మెంటల్ పోస్టుల ద్వారా మనకి ప్రమోషన్ ద్వారా, సమ్ పర్సంటేజ్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా మనకి కొన్ని ఉద్యోగాలు అయితే ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇటీవల చూసుకున్నట్లయితే మనకి జూలై 27వ తారీఖున వచ్చింది. అలాగే గతంలో కూడా దీనికి సంబంధించి న్యూస్ అయితే వచ్చింది. సో గతంలో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటర్ క్వాలిఫికేషన్లో ఉండేవి. సో ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి సో గతంలో అయితే మనకి వీళ్ళే డైరెక్ట్గా పోస్టల్ వాళ్ళే డైరెక్ట్గా మనకి సింగిల్ నోటిఫికేషన్ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి వేసి ఆ పోస్టులు అయితే భర్తీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే వీటిని ఎస్ఎస్సీకి అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అయితే అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులు అన్ని సిహెచ్ఎస్ఎల్లో ఉంటాయి కదా, సో సిహెచ్ఎస్ఎల్ ద్వారా అయితే ఈ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుని వాటికి అప్లై చేయడం ద్వారా ఈ జాబ్స్ అయితే మనం పొందొచ్చు. కానీ ఇప్పుడు ఇంటర్ నుండి డిగ్రీకి మారింది కాబట్టి సిహెచ్ఎస్ఎల్కి బదులుగా సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ మనకి డిగ్రీ లెవెల్ వాళ్ళు మనకి సీజీఎల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ పోస్టులు అయితే ఇంక్లూడ్ చేస్తారు. సో ఫ్రెష్ నోటిఫికేషన్లో సో మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ జాబ్స్ పొందాలంటే ఖచ్చితంగా ఎస్ఎస్సీకి సంబంధించి సీజీఎల్ నోటిఫికేషన్ మనకి అప్లై చేసుకుని దాని ద్వారా మాత్రమే పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మిగిలిన పోస్టులు ఏంటి, పోస్టల్ ఎంటీఎస్ అలాగే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఉన్నాయి కదా, ఇవి చూసుకుంటే 2018కి ముందు ఇది కూడా నార్మల్గా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్ట్ మ్యాన్కి ఒక నోటిఫికేషన్, మెయిల్ గార్డ్కి, పోస్ట్ మ్యాన్కి, పోస్టల్ ఎంటీఎస్కి ఒక నోటిఫికేషన్ వేసి సో మనకి ఒక సింగిల్ ఎగ్జామ్ పెట్టి దాని ద్వారా మనకి భర్తీ చేసేవాళ్ళు. కానీ 2018 తర్వాత ఈ నోటిఫికేషన్స్ విడుదల ఆపేసి కేవలం మనకి డిపార్ట్మెంట్లో మనకి ప్రమోషన్ ద్వారా మాత్రమే ఈ జాబ్స్ని అయితే ప్రస్తుతం అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి 2018 తర్వాత ఫిలప్ చేయలేదు ఓపెన్ మార్కెట్ ద్వారా, అంటే డైరెక్ట్ మార్కెట్ ద్వారా. సో దీనికి సంబంధించిన డెసిషన్ అనేది మనకి సో వాళ్ళు తీసుకోవాలని చెప్పి అయితే చెప్తున్నారు. సో వాళ్ళు ఎవరైతే మనకి అన్నిటికీ డిపార్ట్మెంట్స్కి నోటీస్ పంపించారు కదా, సో వేకెన్సీస్ని బట్టి వాళ్ళ వీలు బట్టి సో వాళ్ళు వెరిఫై చేసుకుని ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని దాన్ని బట్టి మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయాలా, లేదా ఎలా ఫిలప్ చేయాలి, లేదా ఎస్ఎస్సీకి మనకి ఈ జాబ్స్ కూడా ఎస్ఎస్సీకి ఫిలప్ చేయమని చెప్పి ఇవ్వాలా, సో లేదా మనకి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకుని థింక్ చేసి దాన్ని బట్టి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో
క్లియర్‌గా ఇవ్వలేదు. సో, ఖచ్చితంగా పోస్టల్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ నోటిఫికేషన్ వస్తుందా అంటే మనకి క్వెషన్ మార్కే, ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ దానికి సంబంధించి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలని చెప్పి డిస్కషన్ అయితే జరుగుతుంది. కాబట్టి ఒక పాజిటివ్ న్యూస్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మంచిగా మనకి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ కూడా నోటిఫికేషన్ వస్తే మనకి చాలామంది అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి అయితే ఒక మంచి బెనిఫిట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోస్టల్ జీడీఎస్ ఎలాగా మనకి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్‌గా మనకి కేవలం 10th మార్కుల ఆధారంగానే వస్తుంది. అది కూడా మనకి 10థ్‌కి 10/10 ఈ విధంగా వచ్చిన వాళ్ళకే జాబ్ అయితే వస్తుంది. సో, దానికి కూడా ఎగ్జామ్ పెడితే గనక చాలామంది అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. సో, మనకి ఎస్టేజ్ ఒక ఎగ్జామ్ పెట్టినట్లయితే మనకి ఎగ్జామ్ ఫీజ్ తీసుకున్నా పర్లేదు కానీ, సో, ఎగ్జామినేషన్ తీసుకున్నా జీడీఎస్‌కి కూడా ఎగ్జామ్ పెడితే చాలామందికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అయితే కల్పించిన వాళ్ళు అయితే అవుతారు. 10/10 ఈ విధంగా 10th మార్కుల ఆధారంగా కాకుండా. అలాగే ఎంటీఎస్ ఇవి కూడా మనకి డిపార్ట్మెంట్ ద్వారా ఫిలప్ చేయకుండా, సో, బయట అట్లీస్ట్ కొన్ని వేకెన్సీస్ అయినా సరే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేస్తే గనక చాలామంది అన్‌ఎంప్లాయ్‌మెంట్స్‌కి అయితే డెఫినెట్‌గా అయితే యూజ్ అవుతుంది. ఓకే. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మనకి ఫ్యూచర్‌లో ఏదైనా అప్డేట్ వస్తే మనకి తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. ఒక మంచి న్యూస్ అయితే వస్తుందని చెప్పి అందరం కూడా ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో, ఇది మనకి పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే గనక సో, కింద కామెంట్ అయితే చేయండి. సో, అలాగే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ.